హాయ్ అండి. మళ్ళీ భవానీ వంటలలో మళ్ళీ చూపించడానికి వచ్చాను. మళ్ళీ తీస్తున్నాను వీడియోలు. ఇన్ని రోజులు తీయలేదండి. తీయనేమో అనుకున్నాను, మళ్ళీ తీద్దామని అందరూ తీయి భవానీ ఎందుకు ఆపినావు అంటున్నారు. మళ్ళీ తీస్తున్నాను. ఇప్పుడు చూపించే ఐటమ్స్ ఏంటంటే స్వీట్ చూపిస్తున్నాను. నేను స్వీట్ ఒకటి సాబ్దాను పరోటా చూపిస్తాను. ఇలా చూపించాను. 2 ఐటమ్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు స్వీట్ వచ్చి ఏంటంటే దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. 1 కప్పు పుట్నాలు తీసుకోవాలి, 1 కప్పు బెల్లం తీసుకోవాలి, 1 కప్పు ఇవి వేయించిన కొబ్బరి, పచ్చి కొబ్బరి ఇట్లా వేయించుకోవాలి. వేయించుకొని 3 మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొబ్బరి పుట్నాల లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా మంచిది తింటే పిల్లలకు. బెల్లము, కొబ్బరి, పుట్నాలు ఇట్లా తినాలనిపించేవాడు పొడి పెట్టుకొనన్నా తినొచ్చు, లడ్డూలు చేసుకునన్నా తినొచ్చు. నేను లడ్డూలు చూపిస్తాను. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మిక్సీలో కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా అయిన తర్వాత మళ్ళీ దీంట్లోనే కొద్ది బెల్లం వేసుకోవాలి. అలా కొబ్బరి పొడిలోనే ఇంత బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇది ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు పుట్నాలు వేసినా కదా, దానిలోపటే మిగతా బెల్లం వేసేయాలి. మిగతా బెల్లం దీంట్లో వేసేయాలి. పుట్నాలు బెల్లం వేసేసి మూత పెట్టి మిక్సీ పట్టాలి. చూడండి, బెల్లం పుట్నాలు వేస్తే ఇట్లా అయిపోతుంది. 2-3 నిమిషాలలో అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా తీసి ముందు వేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లంలో ఇది కూడా కలుపుకోండి. ఇప్పుడు మొత్తం ఇట్లా వేసేసుకున్నాం కదా, ఇది మొత్తం కలుపుకోవాలి. అంతా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కొబ్బరి పొడి, పుట్నాల పొడి అన్నీ కలిపేలా చూడాలి. మొత్తం ఇట్లా కలిపి దీన్ని లడ్డూలు కట్టుకున్నాను. లడ్డూలు కట్టుకునే వాళ్ళు లడ్డూలు కట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా పొడి కూడా ఒక డబ్బాలో వేసి పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు తినవచ్చు. నేను ఇట్లాగే పొడి చేసుకొని తింటాను, చేసి పెట్టుకుంటాను. ఇట్లా మొత్తం కలిపిన తర్వాత ఇట్లా లడ్డూలు అవుతాయి. సున్నుండల టైప్ అవుతాయి. ఈజీగా లడ్డూలు చేసుకోవాలి స్వీటు అంటే మనం ఇట్లా తొందరగా చేసుకోవచ్చు. ఇట్లా అవుతుంది. చాలా బాగుంది. ఇష్టం ఉన్న పిల్లలు కూడా ఇష్టంతో తింటాయి లడ్డూలు. మీకోసమని కొద్దిగా కప్పు చూపిస్తున్నానండి. నాకు ఎక్కువ కొబ్బరిలు ఉన్నాయనుకో ఇట్లాగే లడ్డూలు చేసి పెట్టుకుంటాను. నాకు ఇష్టం ఈ లడ్డూలు. ఇలా చేసుకొని రోజు 1-2 తింటాను. పిల్లలు కూడా ఇష్టంతో తింటారు. సున్నుండల టైప్ వస్తాయండి ఇవి. నెయ్యి వేసుకునేటోళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి కూడా యూజ్ చేసుకునేటోళ్ళు నెయ్యి కూడా వేసుకొని ఇట్లా లడ్డూలు కట్టుకోవాలి. ఇంత చుక్క నీళ్ళు లేదు, పాకం లేదు, ఏం లేదు. ఖాళీ పొడితోటి వేసుకోవాలి. కొద్దిగా ఇంత బాగా అనిపిస్తున్నాయి చూడటానికి కూడా లడ్డూలు. ఇలాంటి లడ్డూలు మీరు కూడా చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా బాగా తింటారు ఇష్టంతో. కొబ్బరి తినను అనే పిల్లలకు ఇది చాలా బాగుంటుంది. బలం కూడా.
వయసుడిది తుది శ్వాసే విడిచేస్తే నీ అడుగుకి మరుగునినై నీ ఇంతేనండి. సున్నుండల టైప్ అయినాయి చూడు ఎంత బాగైనాయో. ఉన్నే చేసిన కాబట్టి ఇక ఇన్నే కొంచెం వీడియో చూపించడానికి చేసిన నేను కొన్ని. చూడండి మీరు కూడా ఇలా ట్రై చేసి భవానీ వంటలలో చూసి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నాయో అని. ఇప్పటి నుంచి రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ తీస్తానండి. ఇన్ని రోజులు తీయలేదు, పిల్లలు తీయనియలేరు, నాకు ఎందుకు తీస్తావు అది ఇదని ఫోన్ ప్రాబ్లం ఉండే అందుకే తీయలేదు. ఇప్పటి నుంచి తీస్తాను. చూడండి మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి నాకు ఎలా తయారయ్యారో భవానీ వంటలలో. ఇంకో ఐటెం చూపిస్తాను. సాధారణ పరోటా చూపిస్తాను మీకు. అవి ఎలా నానబెట్టుకోవాలి చూపిస్తాను. ఎలా ఉంటాయండి పరోటా కాడికి.